ఎస్, మహావతార్ మూవీ రివ్యూ కాదులే కానీ ఒక టైప్ ఆఫ్ డిస్కషన్ అనుకుందాం. లాస్ట్ వీడియోలో చెప్పా మహావతార్ గురించి ఒక వీడియో చేస్తానని చెప్పేసి చెప్పినట్టే చేస్తున్నాను అనమాట. అసలు లాస్ట్ వీక్ వరకు కూడా మహావతార్ మూవీ అనేది ఒకటి వచ్చిందని చాలా మందికి తెలియదు. బట్ సడన్ గా మూవీ అంత హైప్ ఎలా అయింది, అసలు మూవీలో కంటెంట్ ఏంటి, అసలు మూవీలో ప్లస్ పాయింట్లు ఏంటి, ఫ్లాస్ పాయింట్లు ఏంటి అన్ని క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ వి గెట్ ఇంటు ద వీడియో, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇంకా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ప్రతి మూవీస్ కి రివ్యూస్ వస్తూనే ఉంటాయి, అలాగే వీడియోస్ లో ఇన్ఫర్మేషన్ షార్ట్స్ వస్తూనే ఉంటాయి, మూవీ కంటెంట్ షార్ట్స్ వస్తూనే ఉంటాయి. మీరందరూ చూస్తున్నారు, సబ్స్క్రిప్షన్ కూడా చేస్తున్నారు. బట్ ఇంకా షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రిప్షన్ ఎక్కువ పెంచండి. ఆ రౌండ్ ఫిగర్ ఏదో కంప్లీట్ అయితే నాకు కూడా కొంచెం మోటివేటెడ్గా కొంచెం రిలాక్స్గా ఉంటుంది అనమాట. అలా అని చెప్పేసి రిలాక్స్ అయిపోయి రివ్యూస్ తగ్గిస్తానని చెప్పేసి అనుకోదు. ఏ మూవీకి రివ్యూస్ ఎవరు వస్తూనే ఉంటాయన్నమాట, ఇన్ఫర్మేషన్ షార్ట్స్ కూడా వస్తుంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మనం మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. మహావతార్ నరసింహ మూవీ ఎలా ఉంది ఏంట్రా అంటే ఏంటి అసలు ఆ మూవీ ఏంటి? నాకు తెలిసినంత వరకు 2025లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్. ఒక 1 వీక్ బిఫోర్ వరకు మహావతార్ నరసింహ మూవీ రిలీజ్ అయిందని చాలా మంది తెలియదు. కానీ రిలీజ్ అయిన తర్వాత అసలు బజ్ ఉంది చూసారు, అసలు మూవీకి అసలు నార్మల్గా లేదు. నేను కూడా మూవీ చూసాను అనమాట. చూసిన తర్వాత నాకైతే అసలు మామూలుగా అనిపించలేదు. మూవీ డైరెక్టర్ అశ్విని కుమార్ గారు అంటే బాలీవుడ్ డైరెక్టర్, ఆల్మోస్ట్ ఈ మూవీ తీయడానికి 5 years పట్టిందట. లిటరల్లీ 5 years ఒక యానిమేటెడ్ మూవీ తీయడానికి. ఎందుకురా అంత టైం పట్టింది అంటే మూవీలో ఉన్న ప్రతి ఒక్క సీను, ప్రతి ఒక్క షాటు అంటే ఆల్మోస్ట్ 1 minute షాట్ అయినా సరే ఎడిట్ చేయడానికి ఆల్మోస్ట్ 4 hours పట్టేదంట 1 minute షాట్ కూడా. ఇప్పుడు ఆ సీక్వెన్స్ అంతా రెడీ అయిన తర్వాత ఒకవేళ బాగాలేకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చేసేవారంట. సో ప్రతి ఒక్క చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా చాలా జాగ్రత్తగా దాన్ని అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మొత్తం అంత టైం తీసుకున్నా సరే మంచి ప్రొడక్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మొత్తం అంతా అలా చేసుకుంటూ వచ్చి ఆల్మోస్ట్ 5 years పట్టిందండి. అంత టైం తీసుకున్నారు అంటున్నాం కదా, ఆ మూవీ ఓకేనా అంటే మీరు పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి వర్త్, అసలు మూవీ ప్యూర్ వర్త్. మీరు థియేటర్లో చూడాల్సిన మూవీ అండి, ఇది మిస్ అవ్వకండి. అంటే మీ పిల్లలకి కానీ అంటే లైక్ పెద్దోళ్ళు పిల్లలు ప్రతి ఒక్కరు చూడాల్సిందే. మోస్ట్ ఇంపార్టెంట్ మీ ఇంట్లో కిడ్స్ ఉంటే మాత్రం పక్కా చూపించాల్సిన మూవీ ఇది. కిడ్స్ అనే కాదు, ఆల్ ఏజెస్ ఆఫ్ పీపుల్కి ఇది మంచిగా బాగుంటుంది అనమాట. తెలుసుకోవాలి అంటే లైక్ మన మైథాలజీ ఏంటి, మన హిస్టరీ ఏంటి కొంచెం తెలుసుకోవాలి. స్టోరీ కూడా ఏది పడితే అది యాడ్ చేసేసి లేదంటే లేనిపోని సీక్వెన్స్ యాడ్ చేసేసి అలా కాకుండా విష్ణు పురాణం నుంచి రెఫరెన్స్ తీసుకొని మంచిగా స్టోరీ అంతా బాగా రీసెర్చ్ చేసి ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు ఏంటి ఆ స్టోరీ ఏంటని బాగా రీసెర్చ్ చేసి తీసిన మూవీ. ఇంకా ఎవరైనా చూడకపోతే వీకెండ్ ఖాళీ కాబట్టి కళ్ళు మూసుకొని టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళిపోండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ జనరేషన్ టీనేజర్స్ కానీ యూత్ కానీ కిడ్స్ కానీ పక్కా చూడాల్సిన మూవీ ఇది మనం తెలుసుకోవాల్సిన మన మైథాలజీలు, మన హిస్టరీలు ఇవి తెలుసుకోవాలి. అంతేగాని ఆ ఇన్స్టాగ్రామ్లో పనికి మన రీల్స్ ఇవి కాదు మీరు తెలుసుకోవాల్సింది. మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లలు, మీరు మీరు పేరెంట్స్ అయితే మాత్రం మీ పిల్లలు ఏం చేస్తున్నారో చూస్తారు కదా, ఆ రీల్స్ ఆ యూట్యూబ్ పిచ్చి వీడియోలు ఇవి కాదు మీరు చూడాల్సింది. ఇది ఇలాంటి మూవీస్ చూపించండి, వాళ్ళకి కొంచెం అర్థం అవుతుంది, మనకు మైథాలజీ మీద కొంచెం ఒక అవగాహన వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ మూవీలో కొన్ని సీక్వెన్స్లు ఉంటాయి, అంటే మీరు కూడా ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో అక్కడెక్కడ చూస్తుంటారు కదా, అంటే క్లైమాక్స్ అవి ఇవి. దాంతోపాటు ఎమోషనల్ సీక్వెన్స్లు ఉంటాయండి. లిటరల్లీ నాకు కూడా కొంచెం కన్నులో నీళ్ళు తిరిగాయి. అదేంట్రా నీకు మనసు బండరా ఇలాంటిది నీకే అలా తిరిగాయి అంటే చెప్తున్నాను కదా, అదే మూవీని రిప్రజెంట్ చేసే విధానం, అవుట్పుట్ ని రిప్రజెంట్ చేసే విధానం రావాలి. అది వస్తే ఏ మూవీ అయినా సరే వర్కౌట్ అవుతుంది. ఆ సీన్స్ తోని మనం కనెక్ట్ అవ్వాలి, ఆ వరల్డ్ బిల్డింగ్ తోని మనం కనెక్ట్ అవ్వాలి, ఆ వరల్డ్ లకి మనం వెళ్ళాలి. సో ఆ ఎంగేజింగ్ ఫ్యాక్టర్ అనేది ఉండాలి. ఈ మూవీలో అది చాలా ఉంది. చెప్తున్నాం కదా, లిటరలీ ఒక విష్ణుమూర్తి సీన్ ఒకటి ఉంటుంది అనమాట. లార్డ్ విష్ణు ప్రహ్లాదుని ఎలా కలుస్తాడని సీక్వెన్స్ అనమాట. ఇప్పుడు ఆ ముందు సీక్వెన్స్ అంటే ఎలా అంటే ఇంకా ఆ అబ్బాయి చాలా బాధలు పడుతుంటాడు, అసలు విష్ణుమూర్తి కోసం చాలా ఇబ్బంది పడుతుంటాడు. ఎందుకు కలవడానికి విష్ణుమూర్తి ఎందుకు వస్తాడు, నేను ఒక రాక్షసుడు కొడుకుని, నన్ను ఎందుకు కలుస్తాడు అంటే చెప్తున్నాను కదా, ఆ ఎమోషనల్ కనెక్ట్ ఉండాలి మూవీతోని. ఆ వరల్డ్ అని మీరు ఇన్వాల్వ్ అవ్వాలి, ఆ సీన్ తో మీకు ఎమోషనల్ కనెక్ట్ ఉండాలి. సో ఆ సీక్వెన్స్ లోని అంటే నెక్స్ట్ సీక్వెన్స్ ఏంటి, ఎలా వాళ్ళిద్దరు మీట్ అవుతారు అని అంత ఈగర్లీ వెయిట్ చేస్తున్నప్పుడు సీన్లు పడతాయి చూడండి. అసలు నిజంగా చెప్తున్నాను, మారలేస్ అనమాట, మాటలేవు నాకైతే. ఇంకా టోటలీ కంప్లీట్ అనమాట. ఇంకా ఎలా అంటే ఇంకా 100% ఫుల్ అయిపోయింది నాకైతే. అంటే అంత బాగుంటది అనమాట. అంటే లైక్ అంతసేపు వెయిట్ చేస్తున్నందుకు ఆ సీక్వెన్స్ ని ఎలా రిప్రజెంట్ చేయాలన్న అది తెలుసు ఆయనకి, ఆ డైరెక్టర్కి బాగా తెలిసి అది బాగా కనెక్ట్ అయింది. అండ్ ఇంకా క్లైమాక్స్ పోర్షన్ ఉంటుంది చూడండి, ప్రతి చిన్న డీటెయిల్ అంటే యానిమేటెడ్ మూవీ అయినా సరే ఎలా పడితే అలా తీయకుండా, అందుకే 5 years పట్టిందండి మూవీకి. ఇప్పుడు ఆ నరసింహస్వామి అవతారం కానీ లేదంటే ఆ వరాహ అవతారం కానీ వస్తాయి, కొన్ని సీక్వెన్స్ ఉంటాయి, అంటే జూమ్ షాట్స్ ఉంటాయి, అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుంది, వరాహ అవతారం నుంచి ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు, లేదంటే నరసింహ అవతారం ఎలా వస్తున్నారు, లేకపోతే ఆ గోర్లు ఇలా రావడం కానీ, అసలు ప్రతి మైన్యూట్ డీటెయిల్స్ చాలా బాగున్నాయండి. చూడకపోతే మాత్రం చూసేయండి. అండ్ ఇంకా బడ్జెట్ కలెక్షన్ విషయానికి వస్తే కూడా మూవీ బడ్జెట్ అరౌండ్ 15 crores అంతా పెట్టారంట. అంటే ఇది నేను నెట్లో చూసాను అనమాట. బట్ ఓవరాల్ కలెక్షన్ అంటే లైక్ టిల్ నౌ, అంటే లాస్ట్ అంటే ఈ వీక్ స్టార్ట్ అవ్వకుండా ఈ వీక్ స్టార్టింగ్ వరకు టిల్ నౌ ఆల్మోస్ట్ అరౌండ్ 57 crores వరకు ఉంది. అంటే ఎంత ప్రాఫిట్ లో ఉన్నారు చూడండి. అండ్ ఇంకా మూవీ రన్ అవుతుంది, వీకెండ్ వస్తే ఇంకా మళ్ళీ ఫుల్ అవుతాయి.
సో ఇంకా రావచ్చు, ఇంకా ఎక్కువ పెరగచ్చు. మూవీ ఫ్రాంచైజ్ ఇక్కడతో ఆపేయకుండా ఆల్మోస్ట్ ఎక్కడ 2035 వరకు ఉన్నాయి ఇంకా ఈ ఫ్రాంచైజ్. రఘునందన్, తర్వాత ద్వారకానందన్, తర్వాత కల్కి పార్ట్ 1 పార్ట్ 2 35 వరకు ఉన్నాయి. నెక్స్ట్ మూవీకి ఇంకెంత హైప్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీరు. సో ఓవరాల్ గా మూవీ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే ఇదండి, మూవీ తీసే విధానం ఇది. కొంచెం లేట్ అయినా సరే ప్రొడక్ట్ అవుట్పుట్ చాలా బాగుండాలి. అలా ఉంటే స్టోరీ చాలా కనెక్టింగ్ గా ఉంటే, ఎంగేజింగ్ ఫ్యాక్టర్ ఉంటే మూవీ ఎలాగైనా హిట్ అయిపోద్ది. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి మైథాలజీ మూవీ తీసినప్పుడు ఎలా పడితే అలా తీసేస్తారంటే అవ్వదు. సో దానికి ఆ రెఫరెన్స్లు కానీ, ఆ స్టోరీస్ రీసెర్చ్ కానీ బాగా చేయాలి. ఎందుకంటే మైథాలజీ అనేది ఏదో కొంచెం కల్పితాలు కాదు. మైథాలజీ అనేది మన హిస్టరీ కూడా, ప్రతిదానికి ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు రాముడికైనా, కృష్ణుడికైనా, లేకపోతే ఇంకెవరికైనా సరే ప్రతిదానికి ప్రూఫ్స్ ఉన్నాయి. సో ఆ మైథాలజీ ఫ్యాక్టర్ అనేది కొంచెం రీసెర్చ్ చేసి తీయాలి. సో అశ్విన్ కుమార్ గారు అది బాగా రీసెర్చ్ చేసి తీశారు. అందుకే మూవీ చాలా బాగా వర్కౌట్ అయింది. మీలో ఇంకా ఎవరైనా మూవీ చూడకపోతే, చూడాలనే ఉద్దేశం ఉంటే కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి. ఓవరాల్ గా ఇది మన మహా అవతార్ నరసింహ రివ్యూ అంటారా, లేదంటే ఒపీనియన్ అంటారా, డిస్కషన్ అంటారా, సో వాట్ ఎవర్ యూ కాల్. సో మై ఆల్ థాట్స్ అబౌట్ మహా అవతార్ నరసింహ అనమాట. సో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీలైతే 10 మందికి షేర్ చేయండి. వాళ్ళకి కూడా చెప్పండి మీ కంటెంట్ నచ్చుతుంది, సబ్స్క్రైబ్ కొడుతున్నారు, బట్ సబ్స్క్రిప్షన్ ఇంకొంచెం ఫాస్ట్ గా పెరగాలండి. ఎందుకంటే ఆ రౌండ్ ఫిగర్ అయితే మనకు కూడా కొంచెం బాగుంటది అనమాట. సో దీంతో పాటు ఇంకొక స్పెషల్ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నా, వై హీరోస్ ఆర్ ఇంపార్టెంట్ టు అస్ అనే టాపిక్ మీద. సో మీకు ఇంట్రెస్ట్ అయితే కింద కామెంట్స్ రాయండి, అదే వీడియో కూడా చేసి పెడతా. కలుద్దాం మరి నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బై.